Hi all, I am Dr. Naresh Kumar Gajala, your brain and spine surgeon from TX Group of Hospitals. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నాం, ఫ్రీక్వెంట్ ఫాల్స్. మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఫ్రీక్వెంట్గా ఈ వీడియోలో చూపించినట్టు కింద పడిపోతున్నారా? ఎస్, దెన్ డెఫినెట్లీ ఇది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఈ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని టాండమ్ స్టాన్స్ ఎక్సర్సైజ్ అంటారు. ఐ విల్ డెమాన్స్ట్రేట్ యూ దట్ ఎక్సర్సైజ్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ఫుట్వేర్ కానీ షూస్ కానీ పక్కన పెట్టేసి స్టాండ్ అపార్ట్ 2 feet దూరం పెట్టేసి నిల్చోండి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ మనం లెఫ్ట్ లెగ్ టెస్ట్ చేస్తున్నామో రైట్ లెగ్కి బొటన వేలుకి గ్రేట్ టోకి ఇది ముందు ఇలా పెట్టండి. అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేతులు ఇలా పైనకి పెట్టుకోవచ్చు. ఇలా ఎంతసేపు నిల్చోగలుగుతారో చూడాలి. సో నార్మల్గా హెల్దీ ఇండివిజువల్ అండ్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండే ఇండివిజువల్ 30 seconds మినిమం 30 seconds ఇలా మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే టెస్ట్ స్టార్ట్ కాగానే ఇమ్మీడియట్గా పడిపోతున్నారో, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో, డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్గా పడిపోయే అవకాశాలు కానీ అండ్ అదర్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ సేమ్ ఆపోజిట్ లెగ్ కూడా చేయాలి. ఈ లెఫ్ట్ లెగ్ బొటన వేలికి ఈ హీల్కి టచ్ చేసుకొని హ్యాండ్స్ ఇట్లా కొంచెం పైకి పెట్టుకుంటే ఇనీషియల్గా బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది. ఇలా పెట్టుకోవచ్చు అండ్ కంటిన్యూస్గా ఇలా స్ట్రైట్గా చూడాలి. సో కదలకుండా ఎంతసేపు మనం ఉండగలుగుతున్నామో టెస్ట్ చేసుకోవాలి. ఇలా రిపీటెడ్గా 5 to 10 times ఎవ్రీడే చేసుకోవడం వల్ల దీని బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ పడిపోయే ఛాన్సెస్ అంటే ఫ్రీక్వెంట్ ఫాల్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. థ్యాంక్ యూ.